ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కాపాడడం ఎవరితరం కాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ కోసమే బీజేపీ నేతలు సీబీఐ విచారణ కోరుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని, అందుకే ఇప్పుడు కేసీఆర్ ను కాపాడాలని చూస్తున్నారని అన్నారు. బీఎల్ సంతోష్ ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఇరికించారని బీజేపీ ఆరోపిస్తుందని, అది నిజమైనప్పుడు కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ను అనుబంధ సంస్థగా మార్చుకుందని, ఇకనైనా ఇరు పార్టీల డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. ఏ విధంగా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కాపాడాలి, బెయిలౌట్ చేయాలి ఈ నేరం నుండి అనే భావనతోని వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారం ఏదైతుందో సిబిఐకి అప్పగించాలని నిరసన దీక్షలు చేపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతవరకైతే వెలికి తీయడం జరగలేదో అంతవరకు పల్లెత్తు ఆ అంశంపై మాట్లాడనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలా రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం సమర్థవంతంగా ఇవాళ అందులో ప్రధాన పాత్రధారుడైనటువంటి రాధాకిషన్ రావుతోని కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేయించడం జరిగింది. నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిలౌట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్తోని దాన్ని విచారణ చేపించడమే కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. న్యాయ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏదైతుందో మనకు ఆస్కారం ఉంటుందనే భావనతోని జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యలు లేవు. ఇంకా నాకు అర్థమే కాదా అని చెప్పి అంటున్నాను. ఇలా భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఒక వాళ్ళ ఏజెన్సీగా మరల్చుకునే ఒక భావనతో ఏమోనంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరం ఆపాదించాలి, లొంగ తీసుకోవాలి, పార్టీలో కలుపుకోవాలి అనే వాస్తవాన్ని గమనించాలని చెప్పంటున్నాను నేను. ఇలా మీరు కేసీఆర్ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పంటున్నాను. కేసీఆర్ నిండా పూరుకుపోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పూరుకుపోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి